రాజులు 2వ గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. అప్పుడు ఎలీషా రాజుతో ఇట్లనెను, యెహోవా మాట ఆలకించుము. యెహోవా సెలవిచ్చినదేమనగా, రేపు ఈ వేళకు సోమ్రోను ద్వారమందు రూపాయి ఒకటికి ఒక మానిక సన్నని పిండియు, రూపాయి ఒకటింటికి 2 మానికల యవలును అమ్మబడును. సరిపోద్దండి. చదవబడిన వాక్యమును ప్రభు ఆశీర్వదించి తన నామ మహిమార్థమై వాడుకును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎలీషా అనబడిన దైవజనుడు ఇశ్రాయేలు రాజు దగ్గరికి వచ్చి చెప్తున్న మాట ఏంటంటే, రేపు ఈ సమయానికి, రేపు ఇదే సమయానికి రూపాయి ఒకటింటికి ఒక మానిక సన్నని పిండి, ఒక రూపాయికి 2 మానికల యవలు అమ్మబడతవి అని ప్రకటన చేస్తున్నాడు. ఎలీషా ఈ ప్రకటన చేస్తున్నప్పుడు ఇశ్రాయేలుల యొక్క పరిస్థితి ఏ రీతిగా ఉందంటే, భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు. భయంకరమైనటువంటి కరువులో ఉన్నారు. తినడానికి ఆహారం లేక పశువులను కోసుకొని తింటున్నటువంటి పరిస్థితిలో ఉన్నారు. చూడండి, 6వ అధ్యాయము 25వ వచనం చదువుదాం. అప్పుడు సోమ్రోనులో గొప్ప క్షామము కలిగి ఉండగా, గాడిద యొక్క తల 80 రూపాయలకును, అరపావు పావురపు రెట్ట 5 రూపాయలకును అమ్మబడెను. వారు అంత కఠినంగా ముట్టడి వేసి ఉండిరి. ఎంతటండి? గాడిద తల 80 రూపాయలకు అమ్ముతున్నారంట. ఒక అరపావు పావురము రెట్ట 5 రూపాయలకు అమ్ముతున్నారంట. అరపావు అంటే ఎంత అండి? అరపావు అంటే ఎంత? 100 గ్రామ్, ఇంకా తక్కువ అనుకోవచ్చు, రైట్? దాన్ని 5 రూపాయలకు, ఆ కాలములో 5 రూపాయలు అంటే అది మామూలు విషయం కాదు. 80 రూపాయలకి తలకాయ అమ్ముతున్నారంటే మామూలు విషయం అసలే కాదు. చాలా కఠినమైన, చాలా భయంకరమైన కరువులో ఉన్నారు. ఇంకా చెప్పాలంటే ఆ సందర్భంలో, ఆ సమయంలో ఎంత భయంకరమైన కరువులో ఉన్నారంటే, ఎవరి పిల్లల్ని వాళ్ళు చంపుకొని వండుకొని తినేంత పరిస్థితిలోకి దిగజారిపోయినారు. ఎవరి పిల్లల్ని వారు చంపుకొని తినే పరిస్థితిలోకి వెళ్ళిపోయినారు, ఆకలికి తట్టుకోలేక. 2 స్త్రీలు మాట్లాడుకున్నారంట, ఈరోజు మన ఇద్దరికి పిల్లలు ఉన్నారు కదా, ఈరోజు నీ బిడ్డను చంపి వండుకొని తిందాం, రేపు నా బిడ్డను చంపుకొని తిందాం అనుకున్నారంట. అనుకొని ఫస్ట్ ఒక అమ్మాయిని చంపుకొని తినేశారు. ఆ రోజు కడుపు నిండా వండుకొని తిన్నారు. తెల్లవారిన తర్వాత, నిన్న నా బిడ్డను చంపుకొని తిన్నాం కదా, ఈరోజు నీ బిడ్డను చంపుకొని తిందామంటే ఆ తల్లి ఆ బిడ్డను దాచిపెట్టిందట ఎక్కడో దొరకకుండా. ఆ పంచాయతీ రాజు దగ్గరకు వచ్చింది. అయ్యా, ఇది పరిస్థితి అంటే, రాజుగారు ప్రాకారం మీద నిలబడి తన బట్టలు చింపుకొని పిచ్చోళ్ళలాగా ప్రవర్తించడం ప్రారంభించాడంట. అంటే ఆ పరిస్థితి, ఆ దేశంలో పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఎంత భయంకరమైన కరువులో ఉన్నారో చూడండి. ప్రాణాపాయంగా
కన్నటువంటి పిల్లల్ని కూడా చంపుకొని తినేంత భయంకర కరువులోనికి వారు వచ్చినారు. ఆ సందర్భంలో మనుషుల్ని పంపించాడు రాజు. ఎలీషా అనబడిన దైవజనుని తలను ఆయన చంపేసి ఆ తలను తీసుకురండి అని పంపించాడు. ఆ ఎలీషా రాజు దగ్గరికి వచ్చి చెప్తున్న మాట ఏంటంటే, రేపు ఈ సమయానికి ఒక్క రూపాయికే మానిక సన్నని పిండి అమ్మబడుతుంది. రేపు ఈ సమయానికి ₹1 2 మానికల యవలు అమ్మబడతవి చూడండి అని అన్నాడు. రాజుగారు కూడా ఒక మాట, మనుషులను చంపుకొని తినేటువంటి పరిస్థితిలో ఉండగా ఒక గాడిద తలకాయకి ₹80 పెట్టి కొంటూ ఉండగా అది కూడా దొరకట్లేదు. ఒక పావురపు రెట్ట ₹5 దొరుకుతుండగా అది కూడా కష్టతరంగానే, అది కూడా దొరకక ఎవరి పిల్లల్ని వాళ్ళు చంపుకొని తింటున్నటువంటి ఈ భయంకరమైన సిచ్యువేషన్లో ఎలీషా వచ్చి చెప్తున్న మాట నమ్మశక్యం అనిపించట్లేదు. ఏ మనుషుడు కూడా దాన్ని నమ్మడు. ఏ మనుషుడు కూడా ఎలీషా చెప్పిన మాటను విశ్వసించాడు. వెంటనే ఎలీషా ప్రకటించిన వెంటనే తన పక్కన ఉన్నటువంటి రాజుగారి ప్రక్కన ఉన్నటువంటి మనిషి ఈ మాట అన్నాడు. చూడండి, 2వ వచనం చదువుదాం. 7వ వచనం 2వ వచనం. అందుకు ఎవరి చేతి మీద రాజు ఆనుకొని ఉండెనో ఆ అధిపతి, యెహోవా ఆకాశమందు కిటికీలు తెరిచినను అలాగు జరుగునా అని దైవజనునికి ప్రత్యుత్తరం ఇచ్చాను. రాజు ప్రక్కన ఉన్నటువంటి అధిపతి అంటున్నాడు, అయ్యా ఎలీషా, నువ్వు చెప్తుంది బాగానే ఉంది, కానీ దేవుడు పరలోకపు యొక్క కిటికీలు తెరిచినా ఇది సాధ్యమవుతుందా అని అంటా ఉన్నాడు. ఇది సాధ్యమవుతుందా అని అంటా ఉన్నాడు. పరలోకపు కిటికీలు తెరిచినా కూడా ఇది సాధ్యం కాదు నువ్వు చెప్పే మాట. ₹1 మానిక సన్నని పిండి, ₹1 2 మానికల యవలు అమ్మడం అనేది సాధ్యం కాదు. ఒకవేళ దేవుడు వాకిలు తెరిచినా, దేవుడు కిటికీలు తెరిచి ఆశీర్వాదమును కుమ్మరించినా కూడా ఇది సాధ్యం కాదు. మనిషి యొక్క తత్వం ఏంటంటే దేన్ని కూడా ఈజీగా నమ్మడు. ఒకసారి యేసుక్రీస్తు ప్రభు చనిపోయి లేచినాడని అందరు చెప్పుకుంటూ ఉన్నారు. శిష్యులు కూడా చెప్పుకుంటూ ఉన్నారు. మేము గదిలో ఉన్నప్పుడు మా దగ్గరికి వచ్చినాడు, మమ్మల్ని కలుసుకున్నాడని చెప్పాడు. మగ్దలేని మరియ నాకు తోటలో కలిసిందని చెప్పింది. అనేక మంది చెప్పుకుంటున్నారు. కానీ ఒకడు అంటున్నాడు, నేను నమ్మను అంటా ఉన్నాడు. నేను నమ్మను, ఆయన గాయాల్లో నా వేలు పెట్టి చూస్తే తప్ప నేను నమ్మను. ఒరేనైనా మేము చూసాం, ఆయన్ని మేము కలుసుకున్నాం, ఆయనతో మాట్లాడాం, ఆయన మాతో మాట్లాడాడు, మమ్మల్ని ధైర్యపరిచాడు, మమ్మల్ని ఓదార్చాడు. నేను నమ్మను అసలే. మనిషి ఏది కూడా ఈజీగా నమ్మరు. దైవజనుడైనటువంటి ఎలీషా చెప్తున్న మాట ఏంటంటే, రేపు ఈ సమయానికి దేవుడు కార్యం చేయబోతున్నాడు. నేడు ఈ సమయానికి ₹1 సన్నని పిండి, మానిక సన్న పిండి మీరు కొనుక్కుంటారు, అది అమ్మబడుతుంది. ₹1 2 మానికల యవలు అమ్మబడతవి, అవి మీరు కొంటారు అని అంటే ఆయన నమ్మట్లేదు. వెంటనే ఎలీషా ఈ మాట అన్నాడు, చూడండి, నీవు కన్నులారా దాన్ని చూచెదవు కానీ దాన్ని తినకుందు అని అతనితో చెప్పాను. దేవుని మాటను గనక మనం నమ్మకపోతే దాన్ని అనుభవించలేము. దేవుని మాటను గనక మనం నమ్మకపోతే దాన్ని భుజించలేము మనం. ఆ అధిపతితో ఎలీషా చెప్తున్నాడు, నువ్వు కన్నులారా దాన్ని చూస్తావు కానీ దాన్ని నువ్వు అనుభవించలేవు.
దేవుడు ఒక్కసారి మాట ఇస్తే అది ఏ రకంగానైనా, ఎవరి ద్వారానైనా, ఏ మార్గం గుండానైనా దాన్ని నెరవేర్చుకుంటాడు ఆయన. ఎలీషా ఇక్కడ మాట్లాడట్లేదు. ఏమంటున్నాడండి? యెహోవా మాట ఆలకించుము అన్నాడు. ఇక్కడ ఎలీషా తన మాటగా చెప్పట్లేదు. ఇక్కడ ఎలీషా అనబడిన నేను చెప్తున్నాను, ఇది జరుగుతుంది అని అనట్లేదు. యెహోవా మాట ఆలకించు రాజా, యెహోవా సెలవిచ్చినదేమనగా, యెహోవా మాట్లాడేదేమనగా, యెహోవా మాటగా చెప్తున్నాడు ఆయన. కాబట్టి యెహోవా మాటను నమ్మాలి, యెహోవా మాటను విశ్వసించాలి, యెహోవా మాటపై నమ్మకం ఉంచాలి. కానీ అధిపతి నమ్మకం ఉంచలేదు. అధిపతి నమ్మకం ఉంచలేదు. ఎప్పుడు కార్యం చేస్తానన్నాడండి? రేపు ఈ సమయానికి ఇప్పుడు 12:30 అవుతుంది. రేపు 12:30కి ₹1 మాణిక సన్నని పిండి, ₹1 2 మాణికల ఎవలు అమ్మబడతాయి చూడండి అంటే ఆ మనుషుడు నమ్మలేదు. బహుశా రాజు కూడా నమ్మిండో లేదో తెలియదు. అక్కడ ప్రజలు కూడా నమ్మరు. దేవుడి మాట ఎప్పుడు నిరర్థకం కాదు. దేవుని మాట ఎప్పుడు వ్యర్థం కాదు. ఒక్కసారి మాటిస్తే ఎప్పుడు మాట తప్పేవాడు కాదు. ఆయన మరచిపోయేవాడు కాదు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఎంత భయంకరమైన సిచ్యువేషన్లో నువ్వు ఉన్నా, దేవుని వాక్యాన్ని గుర్తు చేసుకో. తప్పకుండా దేవుడు కార్యం చేస్తాడు. మనుషులను చంపుకొని తినే భయంకర దుర్బలమైనటువంటి దుస్థితిలో ఉన్నటువంటి సందర్భంలో ఎలీషా చెప్తున్నాడు దేవుని మాటగా. దేవుని మాటగా ఎలీషా చెప్పిన మాట ఒకడు నమ్మలే. నువ్వు కన్నులారా చూస్తావు కానీ నువ్వు తినక ఉంటావు అంటే చచ్చిపోతావు అన్నాడు అక్కడ. అంతే. వెంటనే ప్రజలందరూ చూడండి, మళ్ళీ చదువుదాం 18వ వచనంలో, మరియు ₹1కి 2 మానికలు ఎవలును, ₹1కి 1 మానిక సన్నని పిండియు రేపు ఈ వేళప్పుడు సోమ్రోన్లో అమ్మబడునని దైవజనుడు రాజుతో చెప్పిన మాట నెరవేరెను. ఆధిపతి యెహోవా ఆకాశపు ఆ కిటికీలు తెరిచినను ఇది జరుగునా అని ఆ దైవజనుతో చెప్పగా అతడు, నువ్వు కనులారా చూసిదవు గాని దాన్ని తినపోదు అని అధిపతితో చెప్పాను. జనులు ద్వారమందు అతని తొక్కగా అతడు మరణమాయెను. అర్థమైందా అండి? రాజుగారితో ఎలీషా చెప్పినటువంటి యెహోవా మాట నెరవేర్చబడింది. ₹1కే 1 మానిక సన్నని పిండి అమ్ముతా ఉన్నారు. రేట్లు పడిపోయినవి. ఎందుకంటే సమృద్ధి ఆహారం ఉంది ఒక్కొక్కరింట్లో. పంట విస్తారం వచ్చింది అనుకోండి, రేట్ ఏమవుతుంది? పంట సరిగా లేదనుకోండి, డిమాండ్ అమ్మేవాడిది. ఇప్పుడు కొనేవాళ్ళ డిమాండ్ ₹1కి ఇస్తావా ఇవి లేకపోతే లేదు, ₹1కి ఇస్తావా ఇవి లేకపోతే లేదు. ₹1కే తీసుకో. మానిక పిండి తీసుకెళ్ళు ₹1కే, 2 మానికలు ఎవరు తీసుకెళ్ళు ₹1కే. ఆ మాట నెరవేర్చబడింది. ద్వారము సోమ్రోను యొక్క గుమ్మం దగ్గర, తలుపు దగ్గర ఈ అధిపతి నిలబడి ఉన్నాడంట. ప్రజల ఆతృతతో పరిగెడుతూ అతను తోసేస్తే కింద పడి అందరు వచ్చి వాడిని తొక్కుతా ఉంటే అనేక మంది కాళ్ళు వచ్చి అతను తొక్కేస్తూ ఉంటే ఊపిరాడక చచ్చిపోయాడంట. దైవజనుడు చెప్పాడుగా, ఏమని చెప్పాడు? నువ్వు కన్నులారా చూస్తావు కానీ దాన్ని తినవు నువ్వు. అంతే అయిపోయింది కదా. దేవుని మాటను నిరర్ధకం చేయకూడదు. దేవుని మాటను అపహాస్యం చేయకూడదు. దేవుని మాటకు విలువియ్యాల. దేవుని మాటని నమ్మాలి. నమ్ముట నీ వలనైతే నమ్ము వారికి సమస్తమును
సాధ్యమే. దేవుని మాటను గనుక నువ్వు నమ్మితే గొప్ప కార్యాలు చూస్తావు, అద్భుత కార్యాలు చూస్తావు, ఆశ్చర్య కార్యములు చూస్తావు. నువ్వు కనులారా చూచుండగా దేవుడు గొప్ప కార్యాలు నీ ముందు జరిగిస్తాడు. ఆయన కుష్ఠరోగులు నలుగురు చచ్చిపోదామని పోయినారు, ఇక చావైనా చేస్తామనుకొని పోయినారు. కానీ దేశాన్ని రక్షించేటువంటి, దేశానికి సమృద్ధి అయిన ఆహారం పెట్టేటువంటి గొప్ప కార్యం చేశారు వాళ్ళు. ఈ మాటలు వించిన నా జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. ఆయన మాట నువ్వు నమ్మినప్పుడు, ఆయన మాటని నువ్వు విశ్వసించినప్పుడు, ఆయన మాట. లోకమంతా చుట్టూ ఉన్నటువంటి రాజ్యాలన్నీ ఇజ్రాయిళ్లకు చిల్లి గవ్వగొడివద్దు అని అనుకున్నారు, వారికి ఆహారం పెట్టొద్దు అనుకున్నారు, వారికి పిండి అమ్మొద్దు అనుకున్నారు, వారికి నూనె అమ్మొద్దు అని అనుకున్నారు, వారికి గోధుమలు అస్సలే అమ్మకూడదు అని అనుకున్నారు, కట్టుదిట్టం చేశారు. ఎవరు కూడా అమ్మితే మంచిగా ఉండదు అని అనుకున్నారు. కానీ ఏ శత్రువు అయితే ఎవరైతే అమ్మొద్దని కంకణం కట్టుకొని కూర్చున్నారో ఆ దేశంలో నుండే సమృద్ధి అయిన ఆహారాన్ని తీసుకొచ్చి తన ప్రజలకు పెట్టాడు యెహోవా. ఎవరైతే నీకు వ్యతిరేకంగా లేస్తున్నారో, ఎవరైతే నిన్ను దూషించాలనుకున్నారో, ఎవరైతే నిన్ను హింసించాలనుకున్నారో, ఎవరైతే నువ్వు పడిపోతే నవ్వాలనుకొని ఎదురు చూస్తా ఉన్నారో, వాళ్ళ ముందు నేను తలెత్తుకునేవాడిగా చేసేవాడే నీవు నేను నమ్మిన మన యెహోవా దేవుడు. వాళ్ళు సిగ్గుపరచబడతారు, నువ్వు తల ఎత్తుకునే దినం రాబోతుంది. ఆమేన్ చెప్పండి, ఆమేన్. ఎవరైతే నిన్ను హింసించాలనుకున్నారో వారు తల దించుకొని సిగ్గుతో తల దించుకుంటారు. అప్పుడు నీ తల సగర్వంగా టీవీగా ఎత్తబడుతుంది. ఆనందంతో నీ హృదయం కేకలు వేస్తుంటుంది. అప్పుడు ఒకేలా నీ ముందున్న శత్రువులను చూసి దిగులు పడకు, భయపడకు, కృంగిపోకు. దేవుడు కార్యం చేయబోతున్నాడు, దేవుడు అద్భుతం చేయబోతున్నాడు, దేవుడు ఆశ్చర్యకార్యాలు చేయడానికి తన ద్వారాలు తెరుస్తూ ఉన్నాడు. యెహోషువ ఈ రీతి ప్రకటన చేస్తున్నాడు, రేపు దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు, మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి అని చెప్తా ఉన్నాడు. చూడండి, యెహోషువ గ్రంథము ఒక్క మాట చదువుకుందాం. రేపు దేవుడు మన మధ్య గొప్ప కార్యం చేయబోతున్నాడు, మిమ్మల్ని మీరు సరి చేసుకోండి, మిమ్మల్ని మీరు కడుక్కోండి, శుద్ధీకరించుకోండి, ధైర్యంగా ఉండండి అని ప్రభు ఆ యెహోషువ ద్వారా ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ మాట చదువుకొని మనం ముందుకు సాగుదాం. 3వ అధ్యాయము, యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం చదువుదాం. మరి యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యమును చేయును గనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనుడి అని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయబోతున్నాడు. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొట్టండి, నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొట్టండి. దేవుడైన యెహోవా రేపు నీ మధ్య, నీ కుటుంబంలో అద్భుత కార్యం చేయబోతున్నాడు. ఆమేన్, ఆమేన్. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, ఇది శుభవర్తమానం తెలియజేసే దినము. ఈ దినం మామూలు దినం కాదు. దేవుడు నీ జీవితంలో కార్యం చేయబోతున్నాడని శుభవర్తమానాన్ని తెలియజేస్తున్నాడు. రేపు అద్భుతాలు కన్నులారా చూడబోతున్నావు.